డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సంవత్సరం ఎస్సీ క్యాస్ట్ సబ్ క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్లని కేటాయిస్తారు. ఇది అమలు జరుగుతుందా లేదా అనేటటువంటి అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. ఎటువంటి అనుమానం లేదు, నో డౌట్ 100% అమలు జరుగుతుంది. ఎందుకంటే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడే అందులోనే ఇది వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొనడం జరిగింది. కాబట్టి వారి వారి గ్రూపులకు కేటాయించబడిన రిజర్వేషన్ పర్సంటేజ్లను అనుసరించి ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుష్ మొదలైనటువంటి అన్ని సీట్లను నింపడం జరుగుతుంది. మన వీడియో ఈ సంవత్సరం నీట్ 2025 రాసిన విద్యార్థులకు క్యాస్ట్ రిజర్వేషన్ అమలు ఎలా చేస్తారు, ఏ గ్రూప్కి ఎన్ని సీట్లు అందుబాటులో ఉంటాయి అని తెలియచేయడమే. మీకోసం ఎంతో ప్రయాసతో చేసిన ఈ వీడియోని లైక్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో నీటికి సంబంధించిన విద్యారంగ విషయాలు మాత్రమే ఉంటాయి, కాబట్టి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. మొదటగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎన్ని గ్రూపులుగా విభజించారు, ఏ గ్రూప్కి ఎంత శాతం రిజర్వేషన్ కేటాయించబడింది, ఆ గ్రూపుల్లో ఎన్ని కులాలు ఉన్నాయి, అవి ఏమిటి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఆ తరువాత ఆయా గ్రూపులకు రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని రావచ్చు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్ క్యాస్ట్ని 3 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని. ఎస్సీకి వారి జనాభా ప్రాతిపదికన 15% రిజర్వేషన్ ఉంటుంది. దాని నుండి గ్రూప్ 1కి 1% రిజర్వేషన్ ఇచ్చారు. గ్రూప్ 2కి 6.5% రిజర్వేషన్ ఇచ్చారు. గ్రూప్ 3కి 7.5% రిజర్వేషన్ని ఇవ్వడం జరిగింది. మొత్తం కలిసి 15% రిజర్వేషన్ ఇవ్వబడుతుంది. గ్రూప్ 1లో మొత్తం 12 ఉపకులాలు ఉన్నాయి. నేను ఇమేజ్ని ఇచ్చాను చూడండి. అన్ని ఉపకులాల పేర్లు ఈ ఇమేజ్లో మీకు కనిపిస్తూ ఉన్నాయి, చూసుకోండి. ఇందులో ప్రధానంగా ఉండే ఉపకులాలు రెల్లి, పాకి, దండాసి మొదలైనవి. ఈ గ్రూప్ 1కి 1% రిజర్వేషన్ కేటాయించబడింది. గ్రూప్ 2లో 18 ఉపకులాలు ఉన్నాయి. ఇమేజ్ని పరిశీలించండి. ఇందులో ప్రధాన ఉపకులాలు మాదిగ, మిగిలినటువంటి అల్పసంఖ్యాకులు. వీరికి 6.5% రిజర్వేషన్ ఇవ్వబడింది. గ్రూప్ 3లో 29 ఉపకులాలు ఉన్నాయి. ఇందులో ప్రధాన కులం మాల ఉపకులాలు, ఆది ఆంధ్ర మొదలైనవి. వీరికి 7.5% రిజర్వేషన్ కేటాయించబడింది. ఈ కేటాయింపులు ఆ కులాల జనాభా ఆధారంగా చేయబడింది. ఈ కులాలు అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో ఒకేలా లేవు. ఉదాహరణకు కృష్ణా, గుంటూరు, అనంతపురం మొదలైనటువంటి జిల్లాలు, వాటి పరిసర జిల్లాల్లో మాదిగల జనాభా ఎక్కువగా ఉంది. 70% వారే ఆ ప్రాంతాల్లో ఉన్నారు. అదేవిధంగా శ్రీకాకుళం, విశాఖపట్నం, గోదావరి, కర్నూలు మొదలైనటువంటి జిల్లాల్లో, వాటి పరిసర ప్రాంత జిల్లాల్లో మాలలు, దాని ఉపకులాలు ఎక్కువగా ఉన్నాయి. అయినా గవర్నమెంట్ జిల్లాలను ప్రాతిపదికగా తీసుకొని రిజర్వేషన్ అమలు చేయటం లేదు. రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉంది. ఇప్పుడు మనం తెలంగాణను చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కాలేజీల్లో సీట్లు ఏ ఉపకులానికి ఎన్ని వస్తాయి అనేది తరువాత మనం చూద్దాం. ముందుగా తెలంగాణలో ఎస్సీ కులాన్ని ఏ విధంగా విభజించారో పరిశీలిద్దాం. తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ లాగే 3 గ్రూపులుగా విభజించడం జరిగింది. రిజర్వేషన్ పర్సంటేజ్లో తేడాలు మాత్రం ఉన్నాయి. ఎందుకంటే జనాభా ప్రాతిపదిక కాబట్టి గ్రూప్ 1కి 1% రిజర్వేషన్ ఇవ్వబడింది. ఈ గ్రూప్ 1లో 15 ఉపకులాలు ఇవ్వబడ్డాయి. ఇమేజ్ని ఇచ్చాను చూడండి, పరిశీలించండి. ఇందులో ప్రధాన ఉపకులాలు జగ్గిలి, మాస్టి మొదలైనవి. వీరి జనాభా 3.28% ఉంది. కాబట్టి వీరికి 1% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. గ్రూప్ 2కి 9% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో 15 ఉపకులాలు ఉన్నాయి. ఇమేజ్ని పరిశీలించండి. ఇందులో ప్రధానమైనటువంటి ఉపకులాలు మాదిగ, చమర్, దండాసి మొదలైనటువంటివి. వీరి జనాభా 62.748% ఉంది. కాబట్టి వీరికి 9% రిజర్వేషన్ కల్పించబడింది. గ్రూప్ 3కి 5% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రూప్లో 28 ఉపకులాలు ఉన్నాయి. వీరి జనాభా 33.963%. ఇమేజ్ని పరిశీలించండి. వీరిలో ప్రధాన ఉపకులాలు మాల ఉపకులాలు, రెల్లి, మహర్, ఆది ఆంధ్ర మొదలైనవి. ఇవి ఎస్సీ ఉపకులాలు, వాటి రిజర్వేషన్లు. ఈ వీడియో
మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని టచ్ చేసి ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ఉన్నటువంటి సీట్ల వివరాలని తెలుసుకుందాం. షెడ్యూల్డ్ క్యాస్ట్కి ఎన్ని సీట్లు వస్తాయి అనేది వివరంగా చూద్దాం. షెడ్యూల్డ్ క్యాస్ట్కి వచ్చినటువంటి మొత్తం సీట్లు ఉపకులాలకు విభజిస్తే ఏ ఉపకులానికి ఎన్ని వస్తాయో మేనేజ్మెంట్ వైజ్, రీజన్ వైజ్ గా తెలుసుకుందాం. ముందుగా ఆంధ్రప్రదేశ్లోని ఏయూ రీజన్ వివరాలని చూద్దాం. ఏయూ రీజన్లో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఆ కాలేజీల్లో 1845 సీట్లు ఉన్నాయి. ఇందులో 15% ఎస్సీ కేటగిరీకి వస్తాయి. అంటే ఇందులో 194 సీట్లు ఎస్సీలకి వస్తాయి. ఇవి ఉపకులాలకు వారి వారి రిజర్వేషన్ పర్సంటేజ్ ఆధారంగా ఎవరికి ఎన్ని వస్తాయి అనేది చూద్దాం. గ్రూప్ 1కి 13 సీట్లు, గ్రూప్ 2కి 84 సీట్లు, గ్రూప్ 3కి 97 సీట్లు వస్తాయి. ఆ గ్రూప్లో ఉన్న స్టూడెంట్స్ ఆధారంగా కట్ ఆఫ్ ఎక్కడికి వెళ్తాయి అనేది చూడాలి. ఈ సంవత్సరం మొదటిసారి కాబట్టి కట్ ఆఫ్స్ అనేవి ఉపకులాలకు ఎక్కడి వరకు ఉంటాయి అనేది చెప్పడం సాధ్యం కాదు. తరువాత ఈ సంవత్సరాన్ని పరిశీలించిన తర్వాత చెప్పగలం. ఏయూ రీజన్లో 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో 1900 సీట్లు ఉన్నాయి. ఈ 1900 సీట్లలో ఏ కేటగిరీకి 950 సీట్లు వస్తాయి. ఈ 950 సీట్లలో ఎస్సీ కులానికి 143 సీట్లు వస్తాయి. ఇవి ఆయా గ్రూప్స్లో గ్రూప్ 1కి 10 సీట్లు, గ్రూప్ 2కి 62 సీట్లు, గ్రూప్ 3కి 71 సీట్లు రానున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీట్ల వివరాలు. ఇప్పుడు ఎస్వియు రీజన్లో సీట్ల వివరాలు తెలుసుకుందాం. ఎస్వియు రీజన్లో 7 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో 1365 సీట్లు ఉన్నాయి. అందులో 1097 సీట్లు ఏ కేటగిరీకి వస్తాయి. ఈ 1097 సీట్లలో 165 సీట్లు ఎస్సీ కేటగిరీకి వస్తాయి. అవి గ్రూప్ 1కి 11, గ్రూప్ 2కి 72, గ్రూప్ 3కి 82 సీట్లు వస్తాయి. వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్లో ప్రైవేట్ కాలేజీలు 6 ఉన్నాయి. ఇందులో నుండి వచ్చే సీట్లు 1100. వీటిలో ఏ కేటగిరీ సీట్లు 550. ఈ సీట్లలో ఎస్సీ క్యాస్ట్కి 83 వస్తాయి. వీటిలో గ్రూప్ 1కి 6, గ్రూప్ 2కి 36, గ్రూప్ 3కి 41 సీట్లు వస్తాయి. పై విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ క్యాస్ట్కి రిజర్వేషన్లు అమలు జరుగుతాయి. ఎంబీబీఎస్ సీట్లు కూడా ఈ విధంగానే ఉంటాయి. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని కాలేజీలు, అందులోని షెడ్యూల్డ్ కులానికి వచ్చే సీట్ల వివరాలు తెలుసుకుందాం. మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం తెలంగాణలో కూడా 3 గ్రూపులు విభజించారని. తెలంగాణలో మొత్తం 34 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. అందులో 4090 సీట్లు ఉన్నాయి. 4090 సీట్లలో 614 సీట్లు ఎస్సీ కేటగిరీకి వస్తాయి. ఇవి మళ్ళీ క్లాసిఫికేషన్లో గ్రూప్ 1కి 41, గ్రూప్ 2కి 368, గ్రూప్ 3కి 265 సీట్లు వస్తాయి. అదేవిధంగా తెలంగాణలో 23 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల్లో 3800 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో సి కేటగిరీకి 1900 సీట్లు వస్తాయి. ఈ 1900 సీట్ల నుంచి ఎస్సీ క్యాస్ట్కి 285 సీట్లు వస్తాయి. ఇవి గ్రూప్ 1కి 19, గ్రూప్ 2కి 171, గ్రూప్ 3కి 95 సీట్లు వస్తాయి. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్ క్లాసిఫికేషన్ గురించి చూశారు. ఇదే ఖచ్చితమని భావించవద్దు, కానీ 99% ఇదే ఖచ్చితంగా జరుగుతుంది. ఏమైనా సీట్లలో మార్పు అనేది రోస్టర్ పాయింట్స్పై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ రౌండ్ రోస్టర్ పాయింట్స్లో గ్రూప్ 2కి 6.5% ఇస్తారు, గ్రూప్ 3కి 7.5% ఇస్తారు. అదే సెకండ్ రౌండ్ రోస్టర్ పాయింట్స్లో గ్రూప్ 2కి 7% ఇస్తారు, గ్రూప్ 3కి కూడా 7% కేటాయిస్తారు. అందువల్ల సీట్ల సర్దుబాటులో తేడాలు ఉంటాయి. తెలంగాణలో అలా ఏం జరగదు. మీరు ఈ వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.